విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన టీడీపీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆయన అప్పుడప్పుడు అలా విజయనగరం వచ్చి పోతున్నారు. ఎన్నికల వేడి రాజుకున్న వేళ అశోక్ ఈ విధంగా వ్యవహరించడం అనుమానాలకు దారితీస్తుంది. ఆయన టీడీపీ అధినాయకత్వం వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారని అంటున్నారు. తమ కుటుంబానికి 2 టికెట్లు అశోక్ కోరారని అంటున్నారు. అయితే ఒక్కటే టికెట్ అంటూ టీడీపీ పెద్దల నుంచి వచ్చిన సమాధానంతోనే ఆయన తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. అశోక్ గజపతిరాజు మొదట అసెంబ్లీకి పోటీ చేయాలని కోరారు. ఇప్పుడు విజయనగరం ఎంపీ సీటుకు పోటీ చేయాలని అంటున్నారు. అసెంబ్లీకి తన కుమార్తె అదితి గజపతిరాజు నిలబెట్టాలని అశోక్ భావిస్తున్నారు. కానీ దాన్ని హైకమాండ్ పడనివ్వడం లేదు. ఆ సీటు బీసీలకు ఇచ్చేందుకు చూస్తుంది. అదే సీటుని జనసేన కూడా కోరుతుంది. ఇవన్నీ చూస్తుంటే మెల్లగా అశోక్ కుటుంబం నుంచి విజయనగరం సీటుని తీసుకునే వ్యూహం కనిపిస్తోంది అని అంటున్నారు. అశోక్ ఈ పరిణామాల పట్ల కలత చెందారని, అందుకే పొలిటికల్ రిటైర్మెంట్ త్వరలో అనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఈ విషయం తర్వాత కూడా టీడీపీ హైకమాండ్ ఏమీ కంగారు పడకుండా వేరే బీసీ అభ్యర్థిని మాజీ ఎమ్మెల్యేని తెచ్చి విజయనగరం ఎంపీ సీటుకు పోటీ చేయించాలని చూస్తోంది అని ప్రచారం సాగుతోంది. అశోక్ వర్గం దీని మీద మండిపడుతోంది అని అంటున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో మొకటం లేని మహారాజుగా వెలిగిన అశోక్ విషయంపై హైకమాండ్ తీరు బాగాలేదని అంటున్నారు. అశోక్ రాజకీయాలకు దూరం అయితే టీడీపీ జిల్లాలో అది ఇబ్బందికరంగానే ఉంటుందని అంటున్నారు.